హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్కి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అదేమిటంటే అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 18, 19 తారీఖున భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హై అలర్ట్ జారీ చేసింది. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఇవాళ కోస్తాంధ్రలో ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు మోస్తరు నుంచి భారీ వర్షాలు అక్కడక్కడ నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. నిన్న కోస్తాంధ్ర తీరం వెంబడి అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఈరోజు రేపు కోస్తాంధ్ర తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే బంగాళాఖాతంలో ఈరోజు భారీ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇక్కడ రౌండ్ చేసే చూడండి, ఈ రౌండ్లో భారీ అల్పపీడనం ఈరోజు ఏర్పడినట్టు వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో మన ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా, మధ్య కోస్తా జిల్లాలపైకి గాలుల సంగ్రామం మన కోస్తాంధ్ర తెలంగాణ మీదుగా తీవ్రంగా ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో దట్టమైన మేఘాలు కోస్తాంధ్ర తెలంగాణలో ఏర్పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. రాగల 24 గంటల్లో ఇది మరింత బలపడి వాయుగుండంగా కూడా మారే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. దీని ప్రభావంతో మధ్య కోస్తా జిల్లాలైన కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలో 18, 19 తారీఖుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇదిలా ఉంటే ఇటు ఉత్తర కోస్తాలపై కూడా ఈ అల్పపీడనం తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకి హై అలర్ట్ జారీ చేసింది. ఈ అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాలైన విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడ నమోదే అవకాశం ఉన్నట్టు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. అటు రాయలసీమ విషయానికి వస్తే కడప, కర్నూలు, నంద్యాల, పులివెందుల, మదనపల్లి, బళ్ళారి జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలో వర్షాలు కాస్త తక్కువగానే ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు దక్షిణ కోస్తా జిల్లాలో కూడా వర్షాలు ఎక్కువగానే ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. 18, 19 తారీఖులో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఎవరికైనా అత్యవసర సహాయం కోసం 1070కి కాల్ చేయమని వాతావరణ శాఖ తెలిపింది. అటు కృష్ణా, గోదావరి నదిలో కూడా వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉన్నట్టు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇదిలా ఉంటే రాగల 2 రోజులు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే ఇవాళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో యావరేజ్గా 40 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు ఉత్తర తెలంగాణ విషయానికి వస్తే 36 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ దాకా నమోదైనట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అటు దక్షిణ తెలంగాణలో మ్యాక్సిమం 43 డిగ్రీల దాకా ఉష్ణోగ్రత పెరిగినట్టు వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఏపీలో ఉత్తరాంధ్రలో మ్యాక్సిమం 38 నుండి 39 డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రత నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమలో 41 నుంచి 43 డిగ్రీల మధ్యలో ఉష్ణోగ్రత నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే రాగల 2 రోజులు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.